హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ అండి, ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. మార్నింగ్ టిఫిన్కి అయితే ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి బొరుగులైతే నానబెట్టేసాను. ఆల్రెడీ ఒక సైడ్ పోపు పెట్టేశానండి. ఆనియన్స్, టమాటో, కొంచెం పల్లీలు, పోపు దినుసులు వేసేసి పోపు అయితే పెట్టేశాను. ఉగ్గాని చేయడం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, అందుకని పూర్తి వీడియో అయితే ఏం చూపించట్లేదు. నేనైతే కొంచెం ఆయిల్ తక్కువగా వేస్ట్ చేస్తున్నాను. ఒక వెజిటేబుల్స్ ఉంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా వెజిటేబుల్స్ అంతగా ఏం లేవు, అందుకని ఓన్లీ ఆనియన్, టమాటో మాత్రమే వేసాను. టమాటో కూడా కొంచెం తక్కువగానే వేసాను అనమాట. ఒక 10 టమాటోస్తే ఉన్నాయి అని చెప్పేసి తక్కువగానే వేసాను. ఇంకా వీళ్ళకైతే కొంచెం టమాటా రైస్ పెట్టి బాక్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇదిగోండి, ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం టమాటా కూడా కట్ చేసి వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ టమాటా కొద్దిగా మెత్తబడేంత వరకు అయితే ఉడికించేసుకోవాలి. టమాటో, ఆనియన్స్ ఎక్కువగా ఉంటే ఉగ్గాని అనేది బాగుంటుంది. ఉగ్గానీలకి మంచిగా స్పైసీగా బజ్జీ ఉంటే చాలా బాగుంటుంది కదా. కాకపోతే పొద్దున్నే బజ్జీ చేసేంత టైం అయితే లేదండి. జస్ట్ ఉగ్గాని చేసేసి అందులోకి పుట్నాల పప్పు పౌడర్ అయితే గ్రైండ్ చేసేస్తాను. పుట్నాలు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి ఉంటే కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే ఏం పర్వాలేదు. వెల్లుల్లి అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఉప్పు, జీలకర్ర, కారం, వెల్లుల్లి ఇవి వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ వేడి తగ్గిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే పులిహోరలోకి ఇట్లా ఉగ్గానిలోకి మేము అదే తింటాము. ఉప్మాలోకి కూడా అదే తింటాం అనమాట. నార్మల్గా రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అందులోకి కూడా అదే తింటాము, బాగుంటుంది. ఇంకా మునగాకు తాలింపు, అట్లా తాలింపులు వేసినప్పుడు కూడా ఆ పౌడర్ వేసుకొని తినచ్చు. ఆ పౌడర్ అయితే ఇప్పుడు గ్రైండ్ చేసేది అయితే చూపించలేదు, కానీ జస్ట్ ఇదిగండి ఇలాగైతే చేసి చూపించేశాను. ఇంకా తర్వాత అయితే బాక్స్ పెట్టి పిల్లలకి అయితే పంపించేశానండి. కొంచెం టమాటా రైస్ చేశాను, అదైతే వీడియో షూట్ చేయలేదు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి షూట్ చేయలేదు. బాబుకి కొంచెం ఎర్లీగా స్కూల్కి వెళ్ళాల్సి ఉండే, అందుకని. పైగా ఈరోజు అయితే జెస్సీ కొత్త యూనిఫామ్ వేసుకొని వెళ్ళిందనమాట. ఆమెకి అది కొంచెం కొత్తది కదా, కొంచెం కసకస అంటుంటుందన్నమాట. అందుకని ఇష్టం లేక ఏడ్చుకుంటూ అంటే మొహం నల్లగా పెట్టుకొని వెళ్ళిందనమాట స్కూల్కి. ఇంక అందుకని ఆ చిరాకులో వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. పిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు వీడియో షూట్ చేయగలం, కానీ వాళ్ళు కొంచెం బాధగా ఉన్నప్పుడు వీడియో షూట్ చేయాలన్నా వాళ్ళకి కంఫర్ట్ ఉండదు కదండి, అందుకు. ఇంకా నిన్నటి వీడియోలో చూపించాను కదా, నైట్ టైంలో ఇలా సామలు నానబెట్టాను దోసకి అని చెప్పేసి, అవైతే ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఒకసారి క్లీన్ చేసి పెట్టానండి. ఒక 2 సార్లు ఉన్న నీళ్ళు వంపేసి మళ్ళీ ఒకసారి నీళ్ళు పట్టి అవి కూడా వంపేసి మళ్ళీ నీళ్ళు పట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఆ వాటర్ కూడా తీసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. నార్మల్గా దోశ బ్యాటర్ లాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవడమే. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేనైతే దోశకి మాత్రమే కాబట్టి. ఇడ్లీకి అయితే కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే బ్యాటర్ తోటి కొంచెం ఇడ్లీ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇడ్లీకి అయితే కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఇడ్లీ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను ఓన్లీ దోసకే కాబట్టి పిండి కూడా కాస్త మెత్తగానే రుబ్బుకుంటున్నాను. ఇడ్లీ పిండి అయినా దోస పిండి అయినా ఎప్పుడైనా కొంచెం పొంగట్టు అంటే పులవదు కదండి, ఒక్కోసారి పిండి అస్సలు పొంగదు. మనం ఎంత వేసామో అలాగే ఉండిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇదిగోండి, ఇలా చేత్తోటి 1 నిమిషం 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నామంటే చేత్తోటి ఆ పిండి అయితే బాగా పొంగుతుందన్నమాట. ఈ పిండి బాగా వేడెక్కిపోయిందండి. మిక్సీ కొంచెం పాతదవ్వడంతో కొంచెం లోడ్ వేసినా సరే బాగా వేడెక్కుతుంది. అందుకని ఒకసారి కలిపేసి పెడుతున్నాను. పిండి వేడిగా ఉంటే అస్సలు పొంగదనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పెట్టట్లేదు నేను. ఫ్రిడ్జ్లో వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా అందుకని ఒకసారి కలిపేసి పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మొక్కల దగ్గరికి అయితే వచ్చాను. వర్షం పడేలాగా అనిపిస్తుంది. నిన్న కూడా వర్షం పడింది, అందుకే నీళ్ళు అయితే ఏం వేయట్లేదు నేను ఇప్పుడు. చూసారు కదా, మొత్తం చెట్లంతా కూడా మట్టి నల్లగానే ఉంది. అంటే వర్షం నైట్ కూడా పడింది, అందుకని చెప్పేసి వాటర్ ఏమి ఇవ్వట్లేదు. మళ్ళీ కూడా వర్షం పడేలాగా ఉంది. చూసారు కదా, మీకు ఎండ కూడా కనిపించట్లేదు అనమాట. మొక్కలు చూసారు కదా, కొంచెం కొంచెం గోంగూర అయితే 3వ ఆకు వేస్తుందండి. అలాగే మెంతికూర కూడా 3వ ఆకు వేస్తుందనమాట. 3వ ఆకు అంటే ఆ విత్తనంలో నుంచి వచ్చిన ఆకు కాకుండా మళ్ళీ ఆకు అనమాట. పుదీనా అయితే ఆల్మోస్ట్ ఎండిపోయింది అనుకోండి, మొత్తం ఎండిపోయి ఇప్పుడిప్పుడు మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. నేను ఒక 2 రోజులు నీళ్ళు పోయడం మర్చిపోయానండి. నాకేమొచ్చిందో తెలియదు, కానీ అసలు మర్చిపోయాను, గుర్తే లేదు. ఈ విత్తనాలు లేకముందుకి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుందన్నమాట. ఇక్కడైతే ముందుగానే ఇదంతా పడినదేనండి. ఈ తోటకూర అయితే మొత్తం పడింది, నేను వేయలేదు. ఆల్రెడీ ఇంతకుముందు వేసుంటాం కదా, అది విత్తనాలు రాలి వచ్చిందనమాట ఈ రెండిట్లలో. ఇదైతే మళ్ళీ నేను వేసిందే. మన మొక్కలైతే ఫైనల్గా ఇలా ఉన్నాయండి. ఈ వర్షాలు పెద్ద పెద్దగా వచ్చాయనుకోండి ఈ మొత్తం పోతుంది.
పోన్లేండి ఈ కొంచెం పోయినా పర్లేదు, పెద్ద వర్షాలు రావాలే గానీ రైతులు బాగుపడతారు గదా! ఈ 2 కుండీలలో మొక్కలు ఉంటే ఎంత, పోతే ఎంత అనిపిస్తది అలాంటప్పుడైతే. అలా కొంచెం నీళ్లు పోయకుండా మన చేత్తో మనమే ఎండబెట్టినట్టుగా ఉందనుకో చాలా బాధ అనిపిస్తుందనమాట. ఈ నుంచి పైనుంచి పక్కకు చూస్తే అంతా వరి పొలాలండి. చూడ్డానికి ఎంత ఆనందంగా ఉంటుందో, సాయంత్రం అయ్యేసరికి అంత కష్టంగా ఉంటుంది మాకు. అక్కడున్న దోమలన్నీ కూడా మా ఇళ్ళలోనే ఉంటాయి. చాలా దోమలు వచ్చేస్తాయి. ఫుల్ వాటర్ ఉంటుంది కదా ఇప్పుడు. ఇప్పుడు దాకా దోమలు లేవు గానీ ఇప్పటి నుంచి ఫుల్‌గా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. అక్కడ పచ్చదనం ఎంత కళ్ళకి ఎంత బావుంటుందో నైట్‌కి వచ్చేసరికి దోమలంతా ఇరిటేటింగ్‌గా ఉంటుందనమాట మాకు. గడ్డి వచ్చేస్తుందనమాట. కొంచెం ఇప్పటిదాకా ఎండిపోయింది గదా! అందులో ఉన్న విత్తనాలన్నీ గూడా తడిసేసరికి మొలకలొచ్చినాయి. ఊరికే గడ్డొచ్చేస్తుంది. అలా కూర్చొని ఉన్నాను నేను చూసుకుంటూ. కాకపోతే గోంగూర ఆకులు చిగురనేది ఎర్రగా వస్తుందేంటా అని జెప్పేసి చూస్తున్నాననమాట. అదే ఎండగా ఉండుంటే అంతసేపు అసలు అక్కడ ఉండేదాన్ని కూడా కాదండి. అలా వచ్చి వాటర్ పోసేసి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి బాగా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుందనమాట పైన. ఎలాగో వచ్చాను, ఎలాగో వర్షం పడేలాగుంది, సాయంత్రం వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి పైకొచ్చి ఇదిగోండి ఇలా పువ్వులైతే కోసుకుంటున్నాను. కొంచెం పువ్వులున్నాయనమాట. అవి కూడా కోసేసుకుంటున్నాననమాట. ఈ పువ్వులేమోగానండి రోజు కొన్నైనా తెంపించేసి తలలో అయితే పెడుతున్నాను. పూజ చేసిన రోజు దేవుడికి పెడుతున్నాను. జెస్సీకి అయితే మల్లెపూలు పెడుతున్నప్పటి నుంచి పేర్లు ఎక్కువైనాయి అనమాట. మొన్న సమ్మర్ హాలిడేస్‌లో ఇంటికెళ్ళేసి వచ్చింది కదా! ఇంటి దగ్గర అయితే పేర్లు ఎక్కించుకొని వచ్చింది. ఈడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను. ఓటి అర ఉన్నా సరే ఈ పూల దెబ్బకి ఎక్కువైపోతున్నాయి అనమాట. మల్లెపూలు పెడుతున్నప్పటి నుంచి పేర్లు ఎక్కువైపోతున్నాయి. ఇది నిజమో కాదో నాకు తెలీదు గానీ చాలామంది అంటారు మంచిగా స్మెల్ వచ్చే పువ్వులు పెట్టుకుంటే పేర్లొస్తాయి అని. అవునో కాదో తెలీదు గానీ ఇప్పుడైతే నాకు అవునేమో అనిపిస్తుందనమాట. జెస్సీకి ఎప్పటిలాగే హెడ్ బాత్ చేపిస్తున్నాను వీక్లీ ట్వైస్. కానీ పేర్లయితే ఎక్కువైపోతున్నాయి అనమాట. పాపం తెగ గీరేస్తుంది. ఎప్పుడైనా ఇంటికాడ ఉంటే కొంచెం చూస్తే బాగుండనిపిస్తుందనమాట. అంటే రోజు దువ్వినా సరే 1, 2 వస్తూనే ఉన్నాయి. చూస్తే కనిపిస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో తెలీదు గానీ అంతగనం ఉంటున్నాయి అనమాట. ఇంకా పూలు కోసుకొని కిందకొచ్చేసి కింద ఆల్రెడీ వాష్ చేసిన బట్టలున్నాయండి. అవన్నీ కూడా ఆరబెట్టేసేయాలి. ముందు ఆరినయి తీసేసి తర్వాత ఆరబెట్టాలనమాట. ఆ పనంతా చేసేసుకున్నాను. ఇంకంతా ఎందుకులే అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్‌కైతే ఇదిగోండి పచ్చడి చేసినాను. మార్నింగ్ గ్రైండ్ చేశాను కదా పిండి, అదైతే ఈవినింగ్ వరకి. ఇదొచ్చేసి 5 అలా అవుతుందండి ఈవినింగ్. బాగా పొంగిపోయింది పిండి చూసారు కదా! ఇప్పుడైతే ఇక నైట్‌కి కూడా నేను దోసలే వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంక ఈ పిండి కొంచెం కలిపేసి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలిందైతే ఫ్రిడ్జ్‌లో పెడదాం అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ ఉంటుంది కదా! అందుకు. పిండి అయితే చూసారు కదా! ఫుల్‌గా వచ్చేసింది. పెట్టినప్పుడైతే హాఫ్‌గానే ఉంది. ఇప్పుడైతే ఫుల్‌గా వచ్చేసింది పిండైతే. బాగా పొంగింది. ఇందులో సోడా ఉప్పు కూడా ఏం అవసరం లేదండి. నార్మల్‌గా సాల్ట్ వేసుకొని దోసలు వేసేసుకోవచ్చు. ఇడ్లీ వేయాలి అనుకుంటే మాత్రం కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంత పొంగింది కాబట్టి పిండి దోసకైతే సోడా ఉప్పు ఏం అవసరం లేదు. ఇందులోకి డైలీ లాగా పల్లీ చట్నీ కాకుండా ఒక మంచి చట్నీ అయితే చూపిస్తున్నాను చూసేయండి. ఈ పచ్చడి ఒక దోస, ఇడ్లీ అలాగే కొంచెం పూరీలకు కూడా బావుంటుంది. రైస్‌కి కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసేసి అవి కాస్త వేగాలనమాట. అవి వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. సొరకాయ ముక్కలు కూడా కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టామంటే ఇవి కాస్త మెత్తబడతాయి. రోజు చేసుకునే పల్లి చట్నీ కంటే కూడా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2, 3 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో బాగానే ఫ్రెష్‌గా స్టోర్ ఉంటుందండి. మనం అప్పటికప్పుడు పల్లీల చట్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇది రైస్‌కి, రోటీకి బావుంటుంది. కొంచెం కారం తక్కువగా చేసుకుంటే చపాతీకి గూడా తినొచ్చు. చపాతీకి తినాలి అనుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా రోట్లో నూరుకుంటే చపాతీకి బావుంటుందనమాట. ఈ సొరకాయ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక 2 టమాటాలను కట్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టి పూర్తిగా ఉడికించేసుకోవాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. చిన్న మంట పెట్టుకొని ఉడికించుకున్నామంటే అందులో ఉన్న వాటర్‌తోనే ఉడికిపోతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులోనే కొద్దిగా చింతపండు పెట్టేసి క్లోజ్ చేసామంటే ఆ చింతపండు కూడా మెత్తబడిపోతుంది. ఈలోగా కొంచెం పల్లీలు వేయించుకొని ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ జార్‌లో వేసుకొని. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండీ! ఒకసారి గ్రైండ్ చేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే ముక్కలలో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఈ సొరకాయ ప్లేస్‌లో మన దగ్గర దోసకాయ ఉన్నా, లేకపోతే బీరకాయ ఉన్నా, దొండకాయ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా బెండకాయతో గూడా బెండకాయ పచ్చడి అయితే రోట్లో నూరుకోండి, గ్రైండ్ చేసుకోవద్దు.
గ్రైండ్ చేసుకుంటే అదంతా జిగటగా అయిపోతుందనమాట. నేనైతే ఇక్కడ దోసలోకి వేస్తున్నాను కాబట్టి కొంచెం మెత్తగానే చేశాను. మరీ మెత్తగా కాకపోయినా కొంచెం మెత్తగానే చేశాననమాట. ఈ పచ్చడంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని దీనికి ఏదో ఒక చిన్న పోపు పెట్టేసుకుందామండి. పోపు అంటే ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి కూడా ఆల్రెడీ ఇందులో వేసాం కాబట్టి ఇందులో జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసిస్తే సరిపోతుంది. వేసేసి ఈ పోపులో కలిపేసుకున్నామంటే, పచ్చట్లో కలిపేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో పోపులో కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంక నేనైతే వేయలేదండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఆనియన్స్, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇంకా అంత ఎక్స్ట్రా ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఏమీ వేయలేదు. అదన్నమాట చేసి పక్కన పెట్టేశాను. ఇంకా దోసపిండి కూడా సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేశాను కదా. ఇంకా పిల్లలు నైట్కి అయితే దోశ వేయడమే తరువాయి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే మ్యాగీ చేయమని చెప్పారు. ఇంకా మ్యాగీ చేస్తాను అంటే క్యారెట్ వెజిటేబుల్స్ ఏమీ లేవనమాట. నాకు ఎందుకో ప్లెయిన్గా మ్యాగీ చేయాలనిపించలేదు. ఇంకా ఏమీ లేదండి, రసం పౌడర్ కూడా అయిపోయింది. అంటే ఇంట్లో చేసిన రసం పౌడర్ ఉంటే క్యారెట్ లేకపోయినా కూడా చేస్తే టేస్ట్ బాగుంటుంది. నాకు ఎందుకో అందులో ఇచ్చిన మసాలాతోనే మ్యాగీ చేయాలంటే అస్సలు నచ్చదు. అందుకని ఇంకా సరే అని ఇదిగోండి మంచూరియా తెచ్చుకున్నారు బయట. ఈ క్వాంటిటీ వచ్చేసి 50 రూపీస్. ఇంటి ముందరే అమ్ముతారు. ఇంకా తెచ్చుకున్నారనమాట. అది తిన్న తర్వాత వీళ్ళు కాస్త ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే హోంవర్క్ అయితే చేపించేస్తున్నాను. లక్కీకి అయితే హోంవర్క్ చేయించాల్సిన అవసరం లేదు, వాడే చేసేసుకుంటాడు. ఏదన్నా రాకపోయినా సరే పాపం గూగుల్లో కొట్టేసుకుంటాడనమాట. ఇంకా జెస్సీకి మాత్రం అలా కాదండి, ఎవరో ఒకళ్ళ దగ్గరుండి హోంవర్క్ చేయించాల్సిందే. అన్నీ తెలీదు, ఇన్ కేసు ఒకటి అలా చెప్పేసి అన్నీ వచ్చా అని అడిగామనుకో వచ్చని చెప్పేస్తుంది అనమాట. ఇంకా తర్వాత మరి స్కూల్కి వెళ్ళి ఎలా మేనేజ్ చేసుకుంటుందో తెలియదు. కానీ ఇక్కడ నేను రాయి, చూడకుండా రాయి, లేదంటే చూడకుండా చెప్పు అంటే ఒకటి చెప్తే ఒకటి చెప్పదు. అలా చేస్తుందనమాట. అంటే తను అన్నీ చదువుతుంది. 1, 2 సార్లు చదివేసి ఇంక నాకు అన్నీ వచ్చు అనే భ్రమలో ఉంటుందనమాట. తను ఎలాగంటే రీడింగ్ వచ్చేస్తే మనకు చూడకుండా చదవడం, చూడకుండా రాయడం కూడా వచ్చేసినట్టే అని ఫీల్ అయిపోతుందనమాట. తనకి ఇంకా అవగాహన రాలేదు పూర్తిగా చెప్పాలంటే. చూడకుండా రాయడం అట్లాంటియంతా కూడా కొంచెం బండ గుర్తులాగా, గుడ్డి గుర్తులాగా చదువుతుంది అని నేను అనుకుంటున్నాను. టీచర్స్ అయితే లేదు మేడం బాగానే చదువుతుంది అని చెప్తున్నారు. కానీ మనకి ఇంట్లో తెలిసిపోతుంది కదండీ ఎవరేంటి అనేది. జెస్సీని అయితే ఇంకొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట స్టడీ విషయంలో. డైరీలు చూస్తే డైరీలు అయితే సైన్ కూడా చేయించుకోలేదు. అదే అరుస్తున్నాను, డైరీలు నేనైతే సైన్ చెయ్యను లక్కీ ఈ రోజు నుంచి అని చెప్తున్నాను. ఎందుకంటే హోంవర్క్ చేస్తున్నారు, ఇంకా హడావిడిగా బ్యాగ్లో బుక్స్ పెట్టేసుకుంటున్నారు అనమాట. నేను కొంచెం అటు ఇటు వెళ్ళానంటే బ్యాగ్లో బుక్స్ పెట్టేసుకుంటున్నారు, డైరీ సైన్ కూడా చేయించట్లేదు. ఎందుకు అంటే మర్చిపోయాము అంట. ఇంక మరి డైలీ సైన్ చూస్తున్నారో లేదో తెలియట్లేదు టీచర్స్ అయితే. మరి 2, 3 డేస్‌కి ఒకసారి చూస్తారో ఏమో. ఎందుకంటే డైరీ వాళ్ళు చూడరనమాట. హోంవర్క్ రాసేదంతా బోర్డు మీద రాస్తే వీళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి డైలీ చూడట్లేదేమో. డైలీ చూస్తే బాగుండనిపించింది. ఎందుకంటే వీళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది డైలీ సైన్ చేయించుకోవాలి అని. వాళ్ళే హోంవర్క్ చేసుకునేదైతే సమ్‌టైమ్స్ ఇట్లా సైన్ చేయించుకోకుండానే లోపల పెట్టేసుకుంటారనమాట. జెస్సీ అయితే హిందీ చదువుతుంది. కొన్ని సార్ల బూతులు చదివేస్తుందనమాట, అది సరిగ్గా రాక. అందుకని చెప్పేసి అరుస్తున్నాను. జెస్సీ నీకు రాకపోతే పక్కన అడుగమ్మా, అంతేగాని నువ్వు ఏది పడితే అది చదివి అదే కరెక్ట్ అనుకో మాకు. రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత అదే చదివితే అది తప్పు. అది నేర్చుకుంటుంది పాపం జెస్సీ, అది రాంగ్‌గానే నేర్చుకునేస్తుంది. అలా కాదు అని చెప్పేసి ఇంక మేమైతే పక్కన చెప్తూ ఉన్నాము. అదే అరుస్తున్నాను, డైరీ సైన్ ఎందుకు చేయించుకోలేదు అని చెప్పేసి. ఇంకా నాకైతే కొన్ని లక్కీకి చెప్పడానికి రాను కూడా రావండి. అంతగా వాడే పాపం మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడున్న బుక్స్, ఇప్పుడున్న సబ్జెక్ట్ అయితే నిజంగా అప్పుడు లేదేమో కొన్ని అనిపిస్తుంది. లేదు అంటే అప్పటికప్పుడు అదే గ్రేట్ అనిపించింది కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా బుక్స్ అయిపోయాయండి పాపం పిల్లలకి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మోసుకుంటూ ఒక్కోసారి అయితే లక్కీ ఆ బుక్స్ అన్నీ మోసుకొని రాలేక చాలా అల్లాడిపోతున్నాడు. ఇక చిన్న పిల్లలకే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా మన తప్పు, మన పొరపాటు వల్ల ఆ స్పెట్స్ ఉన్నాయి కదా మా బాబుకి, సోడా బుడ్డి కళ్ళద్దాలు. ఇదనమాట. మనం అల్లారు ముద్దుగా పెంచుతున్నాం, గారాబంగా పెంచుతున్నాం, ఏడుస్తాడేమో, అన్నం తినడేమో, ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు అని చెప్పేసి ఫోన్ ఇచ్చి చెడగొట్టి మా బాబుకు నేనైతే స్పెట్స్ అయితే తెప్పించాను. చూసారు కదా, ఇదైతే పూర్తిగా నా తప్పే అని చెప్పాలి. ఒక్కోసారి మా వారు ఇచ్చేస్తారు ఫోను, కానీ ఎక్కువగా ఇంట్లో ఉండేది నేనే కదండి. ఎక్కువైతే చిన్నప్పుడు లక్కీని కొంచెం గారాబం చేసి ఫోన్ అయితే ఎక్కువ ఇచ్చి చెడగొట్టాననే చెప్పాలి. ఇంకా కొంచెం వాడికి ప్రాబ్లం అవుతుంది అని తెలిసినప్పటి నుంచి నేను అవాయిడ్ చేసిన, మా వారు అవాయిడ్ చేయలేదు. ఆ తర్వాత లక్కీ కూడా బాగా అడిక్ట్ అయిపోయాడనమాట. ఇప్పుడు చూడట్లేడు కానీ ఇప్పటివరకు చూసిన వాడే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు బాగా ఫోన్ చూశాడు.
ఇప్పుడైతే కళ్ళు అయితే బాగా సైట్ అయితే వచ్చేసిందండి పాపం, ప్రాబ్లం అయిపోతుంది. అందుకే పిల్లలకైతే ఫోన్లు అయితే ఇవ్వద్దండి ఎవరు కూడాను. మాకు ఇట్లా జరిగింది కదా, ఇంకెవరు కూడా ఇలా జరగకుండా ఉండండి. పిల్లల లైఫ్ అనమాట, మన ముద్దుగారం వల్ల వాళ్ళ లైఫ్ని చెడగొట్టకూడదు. ఇంక ఇప్పుడైతే జెస్సీ కూడా నేను అంతగా ఫోన్ ఇవ్వను, ఏదన్నా అవసరం ఉంటే తప్పించి హోంవర్క్ పరంగా ఇంకా ఫోన్ అయితే ఇద్దరికి ఇవ్వట్లేను అనమాట. కాకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది కదా, అలా అయిపోయింది లక్కీ పరిస్థితి. పూర్తిగా కళ్ళు డ్యామేజ్ అయిన తర్వాత మానేసిన ఉపయోగం ఏముంది చెప్పండి. నైట్కి అయితే ఇదిగోండి దోశలు వేసేసాను. చూసారు కదా, దోశలు అయితే చాలా బాగా వస్తాయి. మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, సాఫ్ట్గా కావాలంటే స్పాంజీ దోశలు కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చివరి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.